హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ కాదులేండి, మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేశాను. వీడియో అంతా ఏం తీసానో ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మా ఇంటి పక్కన చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగా ఉంది కదా, చాలా ఎక్కువగా మొక్కలు చెట్లు చాలా పచ్చంగా ఉండేది కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఆ స్థలం అంతా కొనేసి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారండి. అంటే జేసీపీతో తీసేసి మొత్తం కూడా తవ్వేసి అయితే తీసేస్తున్నారు. ఇప్పుడు అంత పచ్చంగా ఏం లేదు. అది మీకు కొద్దిగా క్లిప్ చూపిద్దామనేసి వీడియో తీశాను. లాస్ట్లో ఇంకొద్ది క్లిప్ అయితే చూపిస్తాను. ఇంకా మా వారు ఈరోజు ఇంటికాడే ఉన్నారు. చేపలు అయితే తీసుకొచ్చారండి. ఈ చేప ఒక్క చేపేనండి, 5 కేజీల చేప. ఆత్మకూరులో మా ఆయన వాళ్ళ మామ వాళ్ళు 5 కేజీల చేప తీసుకొని అయితే 1.5 కిలోన్నర దాకా మాకు పంపించారు. అదనమాట. చేప అయితే చాలా బాగుంది, పెద్ద చేప. ఇది కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుండేది, కానీ అంత టైం లేదు, ఓపిక లేక ఇంకా పులుసే చేసేసాను. మా ఇంట్లో పెద్దగా ఫ్రై కూర తినరండి. నాకైతే చాలా ఇష్టము చేపల ఫ్రై, చాలా బాగుంటుంది. పులుసు కాడికి ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ కూడా బాగా తింటారు, కానీ మా అత్త మా మామ అంత బాగా తినరండి అదే ఫ్రై కూర. అందుకని పెద్దగా ఎక్కువగా చేయను. ఇంకా నాకు ఓపిక కూడా ఈరోజు లేదులేండి, అందుకనేసి ఇంకా ఫ్రై చేయకుండా మొత్తం కూడా పులుసే పెట్టేసాము. చేపల ముక్కలు అయితే చాలా పెద్ద సైజులో బాగున్నాయి. 5 కేజీల చేప కదా. ఈ చేప పేరైతే బొచ్చు అండి. బొచ్చు చేపలో చాలా తక్కువగా ముళ్ళు ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటది. కొరమైన చేప తర్వాత బొచ్చు చేప తినడానికి చాలా రుచిగా, తినడానికి వీలుగా కూడా ఉంటది. అంటే ముళ్ళులు తక్కువ ఉండడం వల్ల తినడానికి బాగుంటది అనమాట. ఇంకా నేను ఈ చేపలను అయితే మామూలుగా ఆత్మకూరులోనే మొత్తం క్లీన్ చేసేసి అయితే తీసుకొచ్చేస్తారండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా బోర్ నీరుతో అయితే నేను ఒకసారి కడిగాను. మళ్ళీ మా అత్త చేత కొద్దిగా కల్లుప్పుని పసుపు వేసేసి నీట్గా అయితే క్లీన్ చేయించాను. నేను మాత్రం నార్మల్గానే కడిగానండి. ఈ చేపలు కొద్దిగానే నీసు వాసన తగ్గాలి అంటే కొద్దిగా కల్లుప్పుని కొద్దిగా పసుపు వేసి ఖచ్చితంగా కడగాలి, లేకపోతే కొద్దిగా ఎక్కువగా నీసు వాసన వచ్చినట్టుగా అనిపిస్తుంది. చేపలు కానీ చికెన్ కానీ నీట్గా క్లీన్ అవ్వాలి, కొద్దిగా నీసు వాసన తగ్గాలి అంటే ఖచ్చితంగా కల్లుప్పుని కొద్దిగా పసుపు వేసి బాగా తిప్పి కడిగేసామనుకోండి, కొద్దిగా నీసు వాసన తగ్గుద్ది. ఇంకా మా అత్త చేత కడిగిచ్చేసి ఇంకా మా అత్త చేత వంట కూడా చేపించేస్తున్నానండి. నాకైతే ఈ చేపల కూర అసలు సరిగ్గా చేయడం రాదు, కడగడము రాదు, చేయడము రాదు. నాకు పెళ్ళయిన తర్వాత నేనైతే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా చేపలు కూడా వండలేదు, క్లీన్ కూడా చేయలేదు. మొన్న ఒకసారి చిన్న కొరమైన చేప పిల్లలు ఉన్నాయి కదా, అప్పుడు చేసేటప్పుడు మా అత్తకి ఆడ కూర్చొని కొద్దిగా హెల్ప్ అయితే చేశాను. కానీ అప్పటి వరకు అయితే నేను ఎప్పుడు కూడా చేపలు అయితే క్లీన్ చేయలేదు, వండలేదు అనమాట. నాకు అసలు సరిగ్గా రాదు. నేను ఆల్రెడీ ఈ చేపల కూర ఒకసారి మొన్న వీడియోలోనే కొరమైన చేపలు ఎలా చేస్తామో చెప్పాను కూడా. ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కానీ చెప్పటం లేదు. అంటే సింపుల్ ప్రాసెస్సేనండి. మా అత్త చాలా సింపుల్గా చేసేస్తుంది. చేపలు నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత చేపల్లో కావాల్సినవన్నీ ఉప్పు, కారం, పసుపు, ఒక ఎర్రగడ్డ, కొద్దిగా నూనె వేసేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొద్ది చింతపండు ఎక్కువగానే వేసుకుంటుంది. నానబెట్టి చింతపండు నీట్గా పిసికేసి అయితే చింతపండు నీరు వేసుకుంటుంది. కొద్దిగా ఎక్కువ నీరే వేసుకొని తాలింపు పెట్టేసుకుంటుందండి. అంటే ఈ చేపల కూర ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. కొంతమంది ఫ్రై చేసి దాని తర్వాత మళ్ళీ కూర చేస్తారు. మా అత్త మాత్రం అలా ఏమి ఉండదండి, ఒకేసారి తాలింపు పెట్టేసి ఇంకంతేనే నీట్గా ఉడికేంత వరకు అయితే ఉడికించుకుంటుంది. అయితే లాస్ట్లో కొద్దిగా ఆవాలుని కొద్దిగా మెంతులతో కొద్ది పొడి చేస్తుందండి. ఆ పొడి చేయడం వల్ల ఈ కూరకైతే మంచి టేస్ట్ వస్తుంది. నేను మళ్ళీ ఆ పొడి ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడైతే కూర తాలింపు పెట్టేసి మూత అయితే పెట్టేశాను. ఈ కూర ఉడికేలోపు ఇప్పుడైతే మసాలా కాదులేండి, కొద్దిగా చిన్న పొడి రకం అనుకోండి. ఇంక ఈ పొడి అయితే తయారు చేసుకుంటున్నాము. కొద్దిగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ తక్కువగా మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు కొద్ది చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది తక్కువగా వేసుకుంటే కూర చేదు లేకుండా ఉంటుంది అనమాట. ఇంక ఈ మెంతులుని ఆవాలు నీట్గా పొడిలా అయితే దంచుకోవాలి. మిక్సీ అయితే అంతగా పనిచేయటం లేదండి, అంటే కొద్ది కదివి సరిగ్గా ఆడటం లేదు. అందుకని నేను ఇంకా మిక్సీలో వేయకుండా రోట్లో వేసేసి అయితే దంచేస్తున్నాను. మామూలుగా అయితే ఏదైనా ఇలాంటి పొడులు ఏవైనా సరే మిక్సీలో వేసుకుంటాను, కాకపోతే చాలా తక్కువ కాబట్టి సరిగ్గా ఆడటం లేదని
ఈ రోల్లో వేసేసి అయితే దంచుకుంటున్నాను. ఇంకా మెత్తంగా పొడి అయిపోతుంది, ఎంత కొద్దిగా కాబట్టి ఎంతసేపు పట్టదు. కాకపోతే నాకు ఇలా రోట్లో ఇలా చిన్న చిన్న పొడులు దంచాలంటే కొద్దిగా బద్ధకంగా అనిపిస్తుంది. కానీ రోట్లోనే దంచుకుంటే ఏ కూరకైనా ఏ పచ్చడి అయినా సరే ఇలాంటి ఏ పొడులైనా సరే మంచి రుచి వస్తుంది అనమాట. దీంట్లో రుచి రావడానికి పెద్దగా ఏం లేదులేండి, ఎందుకంటే మనం ఇందులో ఏమి వేయము, ఉప్పు కారము ఏవైనా మసాలాలు ఏమి వేయము, 2 రకాలు కలిపిస్తే దంచుతాం కాబట్టి పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. మిక్సీలో వేసినా సరే దంచినా సరే, కాకపోతే మిక్సీలో వేస్తే సరిగ్గా ఆడటం లేదని నేను ఇంకా దంచుతున్నాను అనమాట. ఇంకా పొడి అంతా నీట్గా దంచేయడం అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇలా చూడండి, ఇలా అయితే దంచుకున్నాను. కొద్దిగా మెత్తగానే దంచుకున్నాలేండి, మెత్తగానే దంచుకోవాలి. కూర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే ఇది వేసుకుంటారు, ఫస్ట్లో వేసుకోరు, లాస్ట్లో దించే ముందు అయితే వేసుకుంటారు. ఇది వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని ఇంక దించేయడమేని. కూర అయితే మొత్తం చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తుందండి. ఒక 5 నిమిషాల్లోనే చేపల కూర వండేయడం అయిపోద్ది, అన్నంత తేలిగ్గా చేస్తుంది. నాకైతే చేపల కూర వండడం రాదండి. నేను ఇంకెప్పుడు ఈ చేపల కూర వరకు నేర్చుకుంటానో తెలీదు. ఇంక చేపల కూర వండడం అయిపోయిందండి. ఇంకా కూర మొత్తం ఉడకడం అయిపోయిన తర్వాత మొత్తం మసాలా కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకొని అయితే దించేసింది. ఇంకా చేపల కూర చేశాను కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో నాన్ వెజ్ ఏ కూర అయినా సరే, అది కోడిగుడ్లు అయినా సరే, నాన్ వెజ్ వండేటప్పుడు ఖచ్చితంగా రసం అయితే పెట్టుకుంటాము. ఇంకా నేను రసానికి చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత ఈ రసంలోకి రసం పొడి తయారు చేసుకుంటున్నాను. ఈ రసం పొడి వేసుకోవడం వల్ల రసం చాలా రుచిగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఒట్టి రసంతోనే అన్నం తినేయచ్చు అన్నంత రుచిగా వస్తుంది. ఇంక ఈ రసం పొడిని నేను ఎలా తయారు చేస్తున్నానో చెప్తాను. ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమేమి వేసుకున్నానో చెప్తున్నాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కందిపప్పు వేసుకుంటాను, కొద్దిగా ధనియాలు వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని, ఈ 3 కూడా బాగా ఏగేంత వరకు ఏగిచ్చేసుకొని దాని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని, ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా మిరియాలు, ఎండుమిర్చి ఒక 2, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా బరకగా అయితే ఆడించుకుంటాను. బరకగానే ఆడించుకుంటాను. కొద్దిగా బరకగా ఆడించిన తర్వాత ఇంకా 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని ఇంకా మెత్తగా అయితే ఆడించేసుకుంటానండి. మరీ మెత్తగా అయితే ఆడించుకోలేదు, కొన్నిసార్లు మెత్తగా ఆడిస్తాను, కొన్నిసార్లు బరకగా ఆడిస్తాను. ఈసారి కొద్దిగా బరకగానే ఆడించాను. ఇంకా ఈ రసానికి కావాల్సిన పొడి తయారు చేసేసిన తర్వాత ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా, చింతపండు అయితే నీట్గా నానిపోయింది. ఇప్పుడైతే చింతపండులో ఉండే చింతపండు మొత్తం పిసికేసి ఇంకా నీరైతే తీసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువ చింతపండు రసమే పెట్టుకుంటున్నాను. 2 పొట్లకి 4గురికి సరిపోవాలని కొద్దిగా ఎక్కువగానే పెట్టుకున్నాను. ఇంక చింతపండు నీరు సపరేట్గా తీసేసిన తర్వాత నేను తాలింపు పెట్టుకోకముందే సాల్ట్ అయితే వేసుకొని చింతపండు నీటిలో నీట్గా కలిపేసుకుంటానండి. మళ్ళీ తాలింపు పెట్టిన తర్వాత ఉప్పు వేయాలంటే నేను కరెక్ట్గా వేయలేనని ముందే వేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద బాండాలు పెట్టేసి దబ్బర పెట్టేసుకొని దబ్బర్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా తెల్లుల్లి దంచుకొని కాకుండా కట్ చేసి వేసుకున్నాను. దంచుకుంటే ఈ తాలింపు ఒక రుచి వస్తుంది, తెల్లగడ్డ దంచుకోకుండా కట్ చేసి వేసుకుంటే ఒక రుచి వస్తుంది అనమాట. నేను ఎప్పుడు కూడా కట్ చేసే వేసుకుంటాను, దంచుకొని వేసుకోను. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఆడించి పక్కన పెట్టుకొని పొడి కూడా వేసుకున్నాను. ఈ పొడి ఆల్రెడీ నేను వేగిచ్చే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆయిల్లో ఎక్కువసేపు వేగించుకోకుండా ఇంకా ఒక టమాటా కూడా ఒకటి కట్ చేసేసి అయితే వేసుకున్నాను. ఈ టమాటా నీట్గా మగ్గిన తర్వాత ఇంకా చింతపండు నీరు అయితే వేసుకోవడమేని. ఇంకంతేనండి, రసం రెడీ అయిపోద్ది. ఈ రసం అయితే తెరీలు కాకూడదండి, తెరీలు కాగింది అనుకోండి ఈ రసం అస్సలు రుచి అంటే పూర్తిగా రుచి డిఫరెంట్ అయిపోతుంది, అస్సలు అంటే అస్సలు బాగుండదు. ఈ రసం ఎప్పుడైనా సరే తెరీలు కాకుండా పైకి కొద్దిగా బుడగలు వచ్చేంత వరకు మాత్రమే రసం కాగబెట్టుకోవాలి. కొద్దిగా మరిగినా సరే రసం టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇంక ఈ తాలింపులో ఈ చింతపండు నీరు వేసిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాను కదా, ఎండుమిరపకాయలు అయితే నీట్గా నలుపుకుంటున్నాను. నేను ఎప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నా ఇలా నీట్గా నలిపేసుకుంటాను అనమాట. ఇంకా రసం అయితే ఆల్మోస్ట్ కాగిపోవడం వచ్చిందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా కాగాలో. ఇగోండి ఇలా పైకి బుడగల వరకు అయితే రావాలి. తెరీలు కాగింది అనుకోండి రసం రుచి అయితే అస్సలు మారిపోద్ది, తినలేమన్నమాట. అంటే డిఫరెంట్ మసాలా వాసన వస్తుంది, రసం పొడి వేసాం కదా ఆ రసం పొడి డిఫరెంట్ వాసన వస్తుంది తెరీలు కాగితే. అందుకని ఇప్పుడు తెరీలు కాకుండా పైకి కొద్దిగా బుడగలు వచ్చేంత వరకు మాత్రమే రసం పెట్టుకోవాలి. ఇంకా రసం మొత్తం వండడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆల్మోస్ట్ ఇంట్లో అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే తినడానికి కూర్చున్నాము. ఇంకా మధ్యాహ్నం రెసిపీ సెట్ మీకు తెలుసు కదా, వేడివేడి అన్నము, చేపల కూర, రసము, ఈ 3 మా మావయ్య అయితే చేపల కూర తినరండి. మా మావయ్య కోసం ఒక్కరి కోసం నేను కోడిగుడ్డు ఒకటి ఉంది, ఆమ్లెట్ అయితే వేసి ఇస్తాను. ఇంకా అదైతే మీకు మళ్ళీ చూపించటం లేదండి. ఇంకా నేను మా ఆయన మా అత్త ముగ్గురం కూర్చొని అయితే తింటున్నాము. వాళ్ళిద్దరిని అయితే వీడియో తీయలేదండి. ఇంకా నేనే తినేది అయితే కొద్దిగా వీడియో తీసి చూపిస్తున్నాను. ఈరోజు మా వారి ఇంటికడే ఉన్నారు కాబట్టి చాలా వరకు మా వారే ఈ వీడియో అయితే తీశారు.
మా హస్బెండ్ ఉంటే నాకు వీడియో తీయడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు, సపోర్ట్ చేస్తారు వీడియో తీసేయడంలో. ఇంకా మా హస్బెండ్ లేకపోతే నేను ప్రతిదానికి ఇంకా ఫోన్ మొత్తం కూడా ట్రైపాడ్కి బిగించుకొని కొద్దిగా టైం పడుద్ది ట్రైపాడ్కి బిగించేసి వీడియో తీయాలంటే. ఇంకా అన్నీ కూడా ట్రైపాడ్కి పెట్టేసి తీస్తాను. మా వారు ఉన్నారు కాబట్టి కొన్ని దగ్గరలో మా వారు తీశారు, కొన్ని దగ్గరలో నేనే ట్రైపాడ్కి పెట్టేసి అయితే తీసుకున్నాను. ఇంకా సాయంకాలం అయితే బట్టలన్నీ తీసేసి ఇంకా బట్టలన్నీ కూడా నీట్గా మడత పెట్టుకుంటున్నానండి. ఇంకా కొంతమంది అయితే అక్క మీ వీడియోస్ రెగ్యులర్గా ఒకే రొటీన్ ఉంది, కొద్దిగా మార్చొచ్చు కదా అనేసి కొంతమంది అడుగుతున్నారు. కానీ నాకు మార్చి ఏ వీడియోలు తీయాలో అర్థం కావటం లేదు. ఇంకా నేను వీడియోస్ మారిస్తే పెద్దగా వ్యూస్ రావటం లేదండి. ఎక్కువగా నా రెగ్యులర్ రొటీన్ చూపిస్తుంటేనే ఎక్కువ మంది చూస్తున్నారు. కొద్దిగా కంటెంట్ మార్చినా సరే అసలు వ్యూస్ మెయిన్ రావటం లేదనమాట. అందుకని ఎక్కువగా ఇదే చూడడానికి ఇష్టపడుతున్నారని ఎక్కువగా నా డైలీ రొటీనే మీకు చూపిస్తున్నాను. మార్చాలంటే ఇంక డైలీ రొటీన్లోనే కొద్దిగా మార్పులు అయితే చేయాలనుకుంటున్నాను, కానీ కంటెంట్ అయితే మార్చాలని అనుకోవటం లేదు. మారిస్తే నాకు తెలుసు పూర్తిగా వ్యూస్ అయితే తగ్గిపోతాయి. అందుకని కంటెంట్ మార్చుకుంటే ఈ కంటెంట్లోనే కొద్దిగా వెరైటీ చూపించాలనుకుంటున్నాను. అంటే ఎక్కువగా కుకింగు, ఇంకా ఎక్కువగా నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా చూపించాలి అని అనుకుంటున్నాను. డైలీ అంటే తెల్లవారులేసి డైలీ పనులే కాకుండా ఇంకొద్దిగా మార్చాలి అయితే అని అనుకుంటున్నాను. కాకపోతే కొద్దిగా టైం పట్టవచ్చు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళి చాలా తక్కువ అండి. అందుకని బయటకు వెళ్ళే వీడియోస్ చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువగా నా ఇంట్లో ఉండే వీడియోసే ఉంటాయి. ఇక మీదటి నుండి కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా ఎక్కువగా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా సాయంకాలము బట్టలు మట్ట తట్టడం అయిపోయిన తర్వాత కసువు అయితే దోసుకుంటున్నాను ఇంటి ముందుది. ఈ కసువు దోసేటప్పటికి లైట్గా చీకటి అయిపోయిందండి. అంటే ఇది ఎండాకాలం కాదు కదా, తొందరగానే చీకటి పడిపోతుంది. ఇంక ఇంటి ముందు వాకిలి చిమ్మేయడం అయిపోయిన తర్వాత, వాకిలి చిమ్మడం అయితే సాయంకాలం పెద్దగా ఏముండదండి, కేవలం ఇంటి ముందు వరకే కాబట్టి పెద్దగా ఏముండదు. ఇంకా పొయ్యి మంట అయితే వేసుకుంటున్నాను వేడి నీరు స్నానం చేయడానికి. మేము ఎండాకాలం అయినా సరే వేడి నీరు కాసుకొని స్నానం చేస్తామండి. చల్లల నీరు మాత్రం ఎప్పుడు స్నానం చేయరు, అది పగలైనా రాత్రి అయినా ఏ పూట అయినా సరే స్నానం చేయాలి అంటే ఖచ్చితంగా పొయ్యి మంట వేసుకొని వేడి నీరు కాచుకొని స్నానం చేస్తాము. ఇంకా అందరికీ ఒక పెద్ద దబరతోనే నీరు పెట్టున్నాలేండి స్నానానికి. ఇంకా నీరు కాగిన తర్వాత స్నానం అయితే చేసేస్తాము. ఇంకా మీకు ఫస్ట్లో చెప్పాను కదా, లాస్ట్లో ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నానని. అంటే ఇంటి పక్కనే క్లీన్ చేస్తున్నారు జేసీపీతో అనేసి, అదైతే మళ్ళీ లాస్ట్లో కొద్దిగా మీకు చూపించడానికి అయితే యాడ్ చేశాను. ఇంక ఇంటి పక్కన చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది మొత్తం కూడా ఒక 2 రోజుల్లో అయితే మొత్తం క్లీన్ చేసేస్తారండి జేసీపీతో. ఈ పక్క కూడా మొత్తం కూడా ఇలానే పచ్చగా ఉన్ను. ఇప్పుడైతే జేసీపీతో మొత్తం తీసేశారు. ఇక్కడ ఏదైనా పంట వేస్తారో లేకపోతే మామిడి తోటే వేస్తారో తెలీదు, నాకు తెలిసి మామిడి మొక్కలే వేస్తారు అనుకుంటున్నాను. ఇంక ఇది మొత్తం కూడా ఫెన్సింగ్ వాళ్ళు వేసుకుంటున్నారండి. ఇంకా మేము అవతలకి వెళ్ళేదానికి అస్సలు దారి లేకుండా మొత్తం కూడా ఫెన్సింగ్ చేసేసి ఇంకా మొత్తం కూడా వాళ్ళైతే నీట్గా తయారు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఈ స్థలం మొత్తం కూడా మాదేనంటండి, ఒక 30 సంవత్సరాల క్రితము. ఇంకా మా మావయ్య ఎందుకు అమ్మేశారో మా మావయ్యకి ఇప్పుడు కూడా ఐడియా లేదు. అమ్మేశారు, ఇప్పుడు అది వేరే వాళ్ళది అయిపోయింది. అప్పుడులో అయితే తక్కువ రేట్లోనే అమ్మేశారు. అప్పుడు రేటు ఇప్పుడు కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది, కానీ మరి అప్పుడు ఎక్కువ ఏమో నాకు తెలీదు. కాకపోతే 2000-1500కే ఈ స్థలం మొత్తం అమ్మేశారు. ఇప్పుడు అది లక్షల్లో ఉందన్నమాట. అప్పుడు అది ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ అప్పుడు అమ్మకుండా ఉండుంటే మా ఇంటి పక్కనే పొలం ఉండేదన్నమాట. ఇంటి పక్కన చాలా తక్కువ మందికే పొలాలు ఉంటాయండి. అలా పొలం ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు. ఎందుకంటే ఇంటి పక్కనే కాబట్టి మనం ఎప్పుడు చూడాలనుకున్నా సరే పక్కనే కాబట్టి చూసుకోవచ్చు అనమాట. కాకపోతే మాకు ఒకప్పుడు అదృష్టం ఉంది, ఇప్పుడు లేకుండా మేమే చేసుకున్నామో ఏమో ఎందుకు అమ్మేశారో. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.